హాయ్ అండి. లాస్ట్ వీడియోలో లెహంగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ కోసము ఇక్కడ క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. చుట్టూ కూడా ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ కి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ నేను లైనింగ్ కింద మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టుకున్నాను. దానిపైన క్యాన్వాస్ పేపర్ ఇలాగా అటాచ్ చేసుకున్నాను అనమాట. అటాచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. క్యాన్వాస్ పేపర్ మనకి ఖర్చు అనేది తెలియదు అనమాట. నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఇలా అయితే లోడింగ్ లో వేసుకోవచ్చు. క్యాన్వాస్ పేపర్ ఎక్కడ మనకి పైకి కనిపించదు, చాలా నీట్ గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ చేసుకుని మిడిల్ లో ఇలా టక్స్ పెట్టుకొని మనం స్టిచ్ అనేది జాయింట్ అనేది వేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది, మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా అయితే జాయింట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. మనకి అలా టక్స్ ఇవ్వడం వల్ల క్లాత్ అనేది ఉబ్బుగా రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ ఇలాగా నెక్ కి యూజ్ చేయడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే వస్తుంది అనమాట. అందుకని నేను క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడైతే నేను ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట క్లాత్. అది ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. రెండు కూడా బ్యాక్ సైడ్ మనకి రాంగ్ సైడ్ వచ్చేలాగానే కుట్టుకోవాలి. ఎందుకంటే నేను జిప్ పెడుతున్నాను అనమాట. జిప్ కోసము ఇలా రెండు కూడా రాంగ్ సైడ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా టక్స్ అనేది పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి మిడిల్ లో టక్స్ ఒక 4 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కి కటింగ్ ఏం అవసరం లేదండి. నార్మల్ హ్యాండ్స్ మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. కింద బార్డర్ కి నాకైతే బ్లౌజ్ లో ఇలా డిజైన్ వచ్చింది. దాన్ని అయితే ఇలా 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. పైన ఫ్రిల్స్ కోసం నార్మల్ గా మనం ఎలా ఫ్రిల్స్ పెడతామో అలా పెట్టేసి హ్యాండ్ మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. పఫ్ హ్యాండ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటది అనమాట. ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. షోల్డర్స్ కూడా నేను ఇలా లోడింగ్ లో అయితే వేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలు కదా గుచ్చుకోకుండా. ఫస్ట్ రైట్ సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ తీసుకొని పైన మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. లోడింగ్ లో వస్తుంది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా మిడిల్ లో నుంచి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా వస్తుంది అనమాట. హ్యాండ్ అనేది చూసారు కదా, ఇలాగైతే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్. ఇప్పుడు పెప్లం టాప్ కోసం నేను ఫ్రిల్స్ పెట్టుకున్నాను. బ్లౌజ్ లో ఇలా బార్డర్ అయితే వచ్చింది కదా డిజైన్, అదైతే ఇలా ఫ్రిల్స్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కి అయితే ఇలా డిజైన్ ఉన్నదైతే ఫ్రంట్ పార్ట్ పెట్టాను అనమాట. ప్లైన్ ఉన్నదైతే బ్యాక్ పార్ట్ పెట్టాను. బ్యాక్ పార్ట్ కి ఫ్రిల్స్ పెట్టి ఇలా పెప్లం అయితే జాయింట్ చేశాను. చాలా బాగా వచ్చింది అనమాట. క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ ఎక్కడ వేస్ట్ అనేది కాలేదండి. మొత్తం నాకు 2 మీటర్స్ కూడా 2 బ్లౌజెస్ కి కరెక్ట్ గా సరిపోయింది. ఇదైతే ఫ్రంట్ ఇలా జాయింట్ చేసుకొని పైన నుంచి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే మనకి నీట్ గా ఉంటది అనమాట. బ్యాక్ కూడా అంతే. బ్యాక్ నార్మల్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ కొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసం ఇలా డిజైన్ ఉన్నదైతే ఫ్రంట్ సైడ్ వేసాను అనమాట. ఇప్పుడు ఫైనల్ గా సైడ్ జాయింట్ వేసుకుంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.